న్యూస్కి స్వాగతం. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల సమస్యలపై ఈ నెల 13వ తేదీ నెల్లూరు ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని, ఈ ధర్నాకు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి ఎంఆర్ రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆర్టీసీలో పనిచేసే రిటైర్డ్ కార్మికులు 1000 రూపాయల పెన్షన్తో దుర్భర జీవితం గడుపుతున్నామన్నారు. ఆర్టీసీలో పనిచేసే రిటైర్డ్ అయిన కార్మికులు నెల్లూరు జిల్లాలో 1500 మంది ఉన్నారన్నారు. వృద్ధులకు ఇచ్చే పెన్షన్ లాగానే ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు కూడా 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో పనిచేస్తున్న మరణించిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని, వాలంటీర్లు మరియు మెడికల్ రిటైర్మెంట్ కాబడిన ఈ సంవత్సరం సర్వీసు ఉన్న వారి పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు ఇచ్చే 4000 రూపాయల పెన్షన్ ఆఫీసు రిటైర్డ్ కార్మికులకు కూడా ఎటువంటి నిబంధనలు లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2000 సంవత్సరంలో ఏర్పాటైంది అసోసియేషను. నెల్లూరు జిల్లాలో 2016లో ఏర్పాటు చేశాము. అనేక సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నాము. కానీ ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు ఈపీఎస్ 95 కింద కేంద్ర ప్రభుత్వ పెన్షన్ కింద మినిమం 1000 రూపాయలు వస్తుంది. మ్యాక్సిమంగా 3000 4000కి రావడం ఎవరికి కూడా. అనేక ఏమో సమస్యలతో హాస్పిటల్లో సౌకర్యం లేక, ట్రైన్ గతంలో ట్రైన్లో కూడా మనకి ఫెసిలిటీ ఉండింది, సబ్సిడీ ఇస్తాం, అది కూడా తీసేశారు. అనేక మంది అనేక ఇబ్బందులు పడుతూ చాలీచాలని పెన్షన్తో ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసము అనేక డిమాండ్లు మేము దాదాపు 5-6 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాము. 4 సార్లు ఢిల్లీ కూడా పోయి ధర్నా చేసాము. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం చలనం లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్టీఆర్ భరోసా కింద 4000 రూపాయల పెన్షన్ అందరికీ ఎటువంటి నిబంధనలు లేకుండా ఇవ్వమని చెప్పి కూడా అనేక సార్లు పిటిషన్లు పెట్టాము. కానీ అవి కూడా మాకు అందరికీ చెందలేదు. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఇచ్చే మినిమం పెన్షను ఎన్టీఆర్ భరోసా ప్రతి ఒక్కరి నిబంధనలకు అనుగుణంగా అందరికీ పెన్షన్ 4000 ఇవ్వాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అట్లే 2019 నుంచి 24 వరకు ఇప్పటి వరకు లీవ్ ఎన్కాష్మెంట్ రిటైర్డ్ ఆర్టీసీ రిటైర్ అయిన వాళ్ళు కానీ, చనిపోయిన వాళ్ళకి, మెడికల్ బెనిఫిట్ అందరికి కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా 2019 నుంచి మొన్నటిదాకా ₹1 కూడా ఎవరికి ఇవ్వలేదు లీవ్ ఎన్కాష్మెంట్. దానికోసం కూడా పోరాటం చేసాము, ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది. ఇప్పుడు కూడా మొన్న కూడా ధర్నా చేసాము ఈ మధ్య. దానికి కూడా ఈ గవర్నమెంట్ కూడా ఇటీవల వరదలు వచ్చిన కారణంగా స్పందించలేదు. తప్పనిసరిగా రిటైర్డ్ కార్మికులు అందరికీ కూడా 2019 నుంచి 24 రావాల్సిన లీవ్ ఎన్కాష్మెంట్ అందరికీ చెల్లించాలని, అట్లే సెటిల్మెంట్ చేయకుండా ఆపేసి అవి కూడా చెల్లించాలని ఎన్ని డిమాండ్లతో మేము 13/9/2024 శుక్రవారం ఆర్ఎం ఆఫీస్ వద్ద ఉదయం 10 గంటలకు ధర్నా నిర్వహించాలని నిర్ణయించాము. దానికి అనుగుణంగా జిల్లాలో అనేక కార్మికులందరినీ సమీకరిస్తున్నాము. తప్పనిసరిగా మా డిమాండ్లని ఆమోదించేదానికి 13వ తేదీ ధర్నాకి మీ వైపు నుంచి అందరూ సహకారం అందించి అందరికి ఛానల్స్ ద్వారా అందరికీ తెలియజేసి మా ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ జిల్లాకి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే బాధాకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈపీఎస్ 95 పెన్షన్ మాత్రమే ఆధారము. రిటైర్డ్ అయినటువంటి కార్మికులకి 16/11/95లో ఈ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఏర్పాటు చేసినప్పుడు 5000 జీతం మీద 417 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా 1/6/2001లో 6500 మీద 541 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. 1/9/2014లో 15000 మీద 1250 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. ఈ విధంగా కార్మికుల జీతం నుండి దపదపాలుగా రికవరీ చేయడం జరుగుతున్నప్పటికీ కూడా పెన్షన్ మాత్రం 4000 లోపల మాత్రమే వస్తున్నది. ఇది నిజంగా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, ఎక్కడా లేనటువంటి పరిస్థితి. కార్మికుల జీతం నుండి రికవరీ చేసి కూడా 4000 లోపల పెన్షన్ ఇవ్వడం అనేది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని ముందుగా తెలియజేస్తున్నాం. ఏంటంటే భారతదేశంలో ఈపీఎస్ 95 పెన్షన్ కింద 75 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా మామూలుగా 30 లక్షల మంది కార్మికులు 1000 రూపాయలు మినిమం పెన్షన్ మాత్రమే భారతదేశం. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తూ ఉన్నాను. ఈ నెల 13వ తారీఖున నెల్లూరు రీజనల్ మేనేజర్ ఆఫీస్ వద్ద ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మా అసోసియేషన్ జిల్లా కమిటీ నిర్ణయించింది. కారణం ఏంటంటే ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు దాదాపు 30-35 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చేటువంటి పెన్షన్ ఎంతంటే మినిమం 1000 రూపాయలు నుంచి మ్యాక్సిమం 3000-3500 వరకు వస్తుంది. అంతకుమించి
ఒక రూపాయి కూడా అదనంగా రాదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, ఇతర డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఉద్యోగులకి రిటైర్డ్ అయిన తర్వాత శాలరీలో 50% పెన్షన్గా తీసుకుంటున్నారు. పే స్కేల్ రివైజ్ చేసినప్పుడల్లా పెన్షన్ వాళ్ళకి పెరుగుతుంది. డిఏ పెరిగినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, రిటైర్డ్ ఉద్యోగులు కూడా డిఏ పెంచుతున్నారు. కానీ ఆర్టీసీలో పనిచేసిన రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి రిటైర్డ్ అయిన రోజు ఎంతైతే పెన్షన్ నిర్ణయిస్తారో అతను చనిపోయే వరకు అదే పెన్షన్ మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఆయన కర్మజాలకు చనిపోతే ఆయన భార్యకి అందులో సగం మాత్రమే ఇస్తారు, మినిమం 1000 రూపాయలు తగ్గకుండా. ఇది ఆర్టీసీలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి. ఈ రిటైర్డ్ ఉద్యోగులు భార్యాభర్త బతకాలంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే కనీసం 10,000 రూపాయలు లేనిదే బతకలేరు అనేది ఇది ఆర్టీసీలో రిటైర్డ్ ఉద్యోగులు అనుభవించేటువంటి బాధ. ఇంతకుముందు ఎండి సురేంద్రబాబు ఎండి గారు ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఈ నెలలో రిటైర్డ్ అయితే వచ్చే నెల 1వ తారీఖుకి పెన్షన్ వచ్చేది. ఆ విధంగా ఫాలోఅప్ చేసి ఈపీఎఫ్ఓ ఆఫీస్ మీద ఒత్తిడి పెట్టి ఆర్టీసీ రిటైర్డ్ అయితే ఆ మరుసటితోనే నెలలోనే పెన్షన్ శాంక్షన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు రిటైర్డ్ అయిన సంవత్సరాలు గడిచినా కూడా పెన్షన్ శాంక్షన్ కావట్లేదు. అందుకని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం, ఆ సురేంద్రబాబుని ఎండీని నుంచి మళ్ళీ ఎండీకి పెట్టండి, మా బాధలు కొద్దిగా తగ్గుతాయని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఇది ఆర్టీసీ ఉద్యోగుల బాధాతత్వమైన జీవితాలు. దయచేసి మీ మీడియా మిత్రులు ఈ విషయాలు చాలామంది తెలియదు. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకి మెమోరాండం ఇచ్చాం, అయ్యా మా పరిస్థితి, మా సంగతి పట్టించుకోండి అని చెప్పి. గత ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గతంలో అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ, జగన్ ప్రభుత్వానికి కానీ, ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కానీ మా ఆవేదన మెమోరాండాల రూపంలో అనేక సార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. కనీసం మమ్మల్ని ఈ రాష్ట్రంలో పౌరులుగా గుర్తించండి. 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు. మా దగ్గర మా జీతంలో 100కి 10 రూపాయలు రికవరీ చేసి ఆర్టీసీ యాజమాన్యం దాంట్లో నుంచి మాకు పెన్షన్ మినిమం 1000 రూపాయలు మాత్రం ఇస్తుంది. మీరు వృద్ధాప్య పెన్షన్ మాకు ఇప్పించండి అని మేము నెత్తినోరు పెట్టి పట్టుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దయచేసి ఆ పెన్షన్ ఆర్టీసీ రిటైర్డ్ గురించి ఇచ్చే విధంగా చర్యలు తీసుకునే విధంగా మీ వైపు నుంచి మీ సహకారం మాకు అందించాలని కోరుకుంటున్నాం. ఈ మీడియా ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులందరికీ ఈ సమాచారం చేరవేసి రేపు 13వ తారీఖు జరిగేటువంటి ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం అయ్యే విధంగా మీరు అందరూ మాకు సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.